కడు పుణ్యం శివరాత్రి నాడు కళ్యాణం శుభములు కూర్చు కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణం పరమార్థం శాంతి కళ్యాణం ఆనందం శ్రద్ధగా విను మా ధన్యతనందగా శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం హిమవంతుడు పర్వతరాజు ధర్మపత్ని వేణాదేవి ఆదిశక్తినే పుత్రికగా పొంద తపము చేసే హిమవంతుడు తప ఫలముగా పొందే బాలను పార్వతీదేవి గారాపు తనయ శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం పెంచిరి ముత్తుగారు పార్వతిని పుట్టగానే పువ్వు పరిమళించు పుట్టిన దాదిగా పార్వతీదేవి శివ భక్తిలో తాను పరవశించు కాంచి తల్లి తండ్రి సంతసించు శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం సంచారి నారద మహర్షి కోపరిచనెను హిమాలయం పార్వతి గురించి తండ్రి అడుగా శివుడే వల్లభుడని తెల్పెను హిమవన్నగముపై శంకరుడు తపసు చేయుచు ఉన్నాడు శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం పార్వతిని సేవ చేయ శివ సేవలో మునిగే పార్వతి అనుదినము పాద సేవనం శ్రద్ధగా శుశ్రూష చేయసాగే భక్తిగా ప్రేమతో చేయుచుండే హరుని తన మనోహరుని శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం పార్వతులను గనీంద్ర శివునిలో కామము కలిగించ పంపెను మన్మథుని నప్పుడు సంధించే పుష్పశరములను కాముడు కాలకాలునిపై అంతరాయము కలిగించే శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం శివుడు రుద్రుడై వీక్షించగా తీక్షణాగులు వెలువడగా మన్మథ కాలి భస్మమయ్యే ప్రతిదేవి దుఃఖితయ్యే శివుడు మరలే అచటి నుండి శివ పార్వతి
శోక సంద్రమున తపం సేయాభిలషించే గౌరీ వద్దు అని వారించే అమ్మ ఉమానామము పడసే గౌరీ అరణ్యములో నివాసము శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. నాకు తెలిసిన ఒక అతను